తిరుపతిలో కల్తీ మాంసం విక్రయాలు కలకలం రేపుతున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో రెచ్చిపోతున్న కల్తీ దందాపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. తిరుపతిలో కల్తీ మాంసం విక్రయాల కలకలం. ఆధ్యాత్మిక క్షేత్రంలో రెచ్చిపోతున్న కల్తీగాళ్లు. పెద్దపేర్ల చావిడి ప్రాంతంలో కుళ్ళిన మాంసం అమ్మకాలు. చెన్నై, బెంగళూరులో వ్యర్థాలుగా పారబోసిన నాన్ వెజ్ సరఫరా. జనం ఫిర్యాదు చేసేదాకా కళ్లు మూసుకున్న అధికారులు. నెలల తరబడి ఫ్రీజర్లో నిల్వలు. రెస్టారెంట్లు, హోటళ్లకు కుళ్ళిన మాంసం సరఫరా. తిరుపతి నాన్ వెజ్ తింటే మటాష్. తిరుపతిలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ప్రపంచ నలుమూలల నుంచి రోజు నగరానికి జనం తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు. ఇలా వచ్చే జనమే కల్తీగాళ్లకు వరం అవుతోంది. నగరంలో నాన్ వెజ్ అమ్మకాలు జరుగుతున్న తీరు చూస్తే కంగు తినడమే కాదు, క్యాక్ అంటూ చేదరించుకుంటారు. తిరుపతిలో మటన్ మార్కెట్ పట్టుబడినటువంటి అనేక తలకాయలు అవి కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తీవ్రమైనటువంటి దుమారం రేపింది. అసలు తిరుపతిలో ఏం జరుగుతూ ఉంది ఈ యొక్క మాంస విక్రయాల్లో అనేటువంటి టెన్షన్ కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతూ ఉందని పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ని మనం ఇప్పుడు అందుకుందాం. చూశారుగా, ఇది తిరుపతి నడిబొడ్డున ఉండే మటన్ మార్కెట్లో దృశ్యాలు. ఫ్రిడ్జ్ లో కుళ్ళిన మేక తలకాయలు, కాళ్లు ఎలా ఉన్నాయో చూస్తున్నారుగా. తిరుపతిలో నాన్ వెజ్ హోటళ్లలో దొరికేది ఇదే. ఎందుకంటే వారంలో అన్ని రోజులు నాన్ వెజ్ అమ్మకాలు అంతంత మాత్రమే. ఎందుకంటే ఈ ప్రాంతవాసులకు భక్తి ఎక్కువ. సోమవారం నుంచి శనివారం వరకు వివిధ దేవుళ్ల పేరిట ఉపవాసాలు ఉంటారు. అంటే నాన్ వెజ్ ముట్టుకోరన్నమాట. శనివారం అయితే పరమనిష్టగా ఉపవాసం ఉంటారు. సకుటుంబం అంతా మాంసం తినే రోజు ఒక్క ఆదివారం మాత్రమే. సహజంగానే తిరుపతిలో ఏ రోజు ఎంత స్థాయి నాన్ వెజ్ సరుకు వండాలనే అంచనా ఉంటుంది. ఆదివారం మాత్రం ధర ఎక్కువైనా నాన్ వెజ్ కొనుగోలు చేస్తారు జనం. అందుకే వారం మొత్తంలో మేకలను కోసిన తలకాయలను ఫ్రిడ్జ్ లో పెట్టి సండే అమ్ముతూ ఉంటారు సదరు షాపు యజమానులు. ఒకవేళ తెచ్చిన సరుకు ఆదివారం అమ్ముడవకపోతే మరుసటి వారం వరకు సరుకు అలాగే పెట్టేస్తున్నారు. ఇటీవల తిరుపతి మున్సిపల్ అధికారులు మటన్ మార్కెట్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా బయటపడ్డ భయంకర దృశ్యాలు చూస్తే వాంతవటం ఖాయం. కుళ్ళిన నాన్ వెజ్ ఎపిసోడ్ మీడియాను షేక్ చేశాయి. ఇంతటి అరాచకానికి కారణం వైసీపీకి చెందిన వ్యక్తిగా వెలుగు చూసింది. 2019లో జగన్ రెడ్డి పాలనకు ముందు తిరుపతిలో కోడిబొచ్చును కుప్పలో పోసేవారు. ఇదంతా రామాపురం వద్ద ఉన్న డంపింగ్ యార్డుకు వెళ్లేది. జగన్ రెడ్డి జమానాలో కోడిబొచ్చు దళారులు వీధి వీధిలో తయారయ్యారు. చేపల చెరువులన్నీ వైసీపీ వాళ్ల చేతికి వెళ్లాయి. తిరుపతిలో లభ్యమయ్యే కోడిబొచ్చు మొత్తం చెరువుల్లోని చేపలకు ఆహారమైంది. ఎప్పుడూ లేని విధంగా తిరుపతిలోనే పెద్ద పెద్ద కొరమీను చేపలు ఇటీవల విరివిగా లభిస్తున్నాయి. ఇదంతా కుళ్ళిన కోడిబొచ్చు, కుళ్ళిన మాంసంతో చేపల చెరువుల్లో పెంచుతున్నవే. కుళ్ళిపోయిన మాంసము, కుళ్ళిపోయిన కాళ్ళు, కుళ్ళిపోయిన చేతుల గురించి జరిగింది కదా ఇష్యూ. దాని గురించి స్థానికులకి ఎవరు వాళ్ళు సహకరించడం లేదు. ఇక్కడ ఉన్న ఈ మార్కెట్ కూడా మాంస విక్రయశాలగా కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేసినారు. ఆయనకు అప్పుడే మేము మొరపెట్టుకున్నాం స్థానికులు, అయ్యా ఇక్కడ ప్రాణాలు పోతాయి, ఇది ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం, దయచేసి ఇక్కడ మీరు వచ్చి ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టద్దండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే దీని వెనకాల మా నాయకుడు జేబీ శ్రీనివాస్ గారు, తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకుడు హస్తం ఉందని చెప్తున్నారు. ఎంత వ్యంగ్యంగా ఉంది ఇది. కాలువలంతా జంతు వధశాలగా మార్చుకొని పొట్టలోని పేగులు, పొట్టలోని వేస్టేజ్ అంత ప్రవహిస్తూ ఉంటుంది. ఏం తెలియదా మీకు? అంత మాత్రం అదే మున్సిపల్ అధికారులకి ఇన్ని రోజులు మీకు కళ్ళు తెరవలేదా? ఇప్పుడు వచ్చి మీరు ఏదో చేసి దాడులు చేసి మనుషుల ప్రాణాలు మేము కాపాడుతూ ఉంటామంటున్నారు. సీజ్ చేయాలి. ఇది స్థానికుల వీధుల్లో ఉండకూడదు. ఇవి మటన్ మార్కెట్ లాగే చేపల మార్కెట్లోనూ కుళ్ళిన చేపలను గుర్తించారు తిరుపతి నగరపాలక అధికారులు. విక్రయం కాని చేపలను కుళ్ళిపోయినా సరే వాటిని రాత్రుల్లో ఫిష్ పకోడీగా నూనెలో బాగా కాల్చి విక్రయిస్తున్నారు. అయితే మందుబాబులే వీరి టార్గెట్.
మందు లేకుండా తినేవారికి రబ్బర్ తిన్నట్టు ఉంటుంది తప్ప చేప తిన్న ఫీలింగ్ కలగదట. మీరు ఫ్రీజర్ ఒకవేళ ఫ్రీజర్ స్టోర్ చేసుకుంటే ప్రాపర్ గా ఉండాలి కదా. ఫ్రీజర్ దాని కప్పు లేదు, ఏం లేదు, చెడి చేయాలా? మీరు ఇప్పుడు మీరు ఫ్రెష్ స్టాక్ తెచ్చుకుంటారా? ఫ్రెష్ స్టాక్ లో ఈ చెడిపోయిన స్టాక్ మిక్స్ చేస్తే కంటామినేషన్ కదా. ఆల్రెడీ ఇంత సిచువేషన్ అయితే ఉంది. ఇది మున్సిపల్ మార్కెట్. మీరు ఆ మాత్రం జాగ్రత్త కూడా ఉండకపోతే ఎట్లా? మున్సిపల్ మార్కెటా కాదా ఇది? మరి చెక్ చేస్తారని మినిమం భయం కూడా అంత నెగ్లిజెన్స్ ఉంటే అట్లా. తిరుపతిలో అన్నిటికంటే పెద్ద ఫిష్ మార్కెట్ ఇది. మీకన్నా పర్మిషన్ లేకుండా పెట్టుకోండి, వాళ్ళు నీటికి పెట్టుకోండి. మా వాళ్ళు ఉన్నారు కదా, మా వాళ్ళు రారా రోజు? ఏవి నేను చెప్పాడు అవి పెద్ద ఉన్నాయి చూడండి. మరి ఎందుకు పెట్టిన ఇవో దాంట్లో మిక్స్ చేశారు మీరు. ఏమి దాంట్లో కలిపారు మీరు. ఇప్పుడు ఒక పక్క చెడిపోయినాయి, వాటిలో ఇవి మిక్స్ చేస్తే వీటికి రాదా కంటామినేషన్? మరి తిరుపతిలో ఇంత దర్జాగా పలు మటన్ షాపుల్లో ఫ్రిడ్జిల్లో కుళ్లిన మాంసం విక్రయాల వెనక వైసీపీకి చెందిన కీలక వ్యక్తుల పేర్లు బయటకొచ్చాయి. మీడియా ద్వారా విషయం వెలుగులోకి రావడంతో తూతు మంత్రంగా తనిఖీలు చేసి ఫైన్ వేసి వదిలేశారని తీవ్ర విమర్శలు వచ్చాయి. పైగా మటన్ మార్కెట్ జనావాసాల మధ్యలో ఉంది. స్లాటర్ హౌస్ ను అధికారికంగా లీలామహల్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే ప్రతి మేకకు పశువైద్యులు పరీక్ష చేసి ఆరోగ్యంగా ఉందని ముద్ర వేస్తేనే కోయాలి. ఆ ముద్రతోనే విక్రయించాలి. అయితే తిరుపతి నడిబొడ్డున ఉన్న చింతకాయల వీధి వద్ద ఉన్న మటన్ మార్కెట్లో కూడా మేకలను యథేచ్ఛగా కోసేస్తున్నారు. రక్తం ఆ కాలువల్లో రోజు ఏరులై పారుతోంది. అయినా ఇప్పటి వరకు అధికారుల చర్యలు శూన్యం. రోజుకు 2 పొట్టేళ్లను కొట్టే మటన్ షాపులో 2 తలలు 8 కాళ్లు ఉండాలి. కానీ 4 తలలు 16 కాళ్లు కనిపిస్తాయి. అవెక్కడి నుంచి వచ్చాయి అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. నగరపాలక సంస్థ లెక్కల ప్రకారం తిరుపతిలో 237 మటన్, చికెన్ రిటైల్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 100 లోపే మటన్ షాపులున్నాయి. వారాంతంలో సుమారు 150 పొట్టేళ్లు, మేకపోతులు మాత్రమే అధికారికంగా కోస్తున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున తలలు, కాళ్లు ఎలా వస్తున్నాయి? తిరుపతిలో చిన్నపాటి నాన్ వెజ్ సెంటర్ల నుంచి వివిధ స్టార్ హోటళ్ల వరకు ఎప్పుడు వెళ్లినా పాయ, తలకూర వేడివేడిగా ఉంటుంది. ఇంత మొత్తంలో వీటిని ఎక్కడి నుంచి తెప్పించి వండి వడ్డిస్తున్నారు? నగర పాలక సంస్థలోని ఆరోగ్య శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో అసలు బండారం బహిర్గతమైంది. తిరుపతి పీపీ చావిడి వీధిలో అనధికారికంగా నడుస్తున్న మటన్ మార్కెట్ నుంచి నగరమంతా మాంసం సరఫరా అవుతున్నట్లు తేలింది. మనకి ఎక్కడైతే పీపీ చావిడిలో ఈ మటన్ మార్కెట్ ఉందో, సో మేము కూడా షాక్ అయ్యే నిజాలు అక్కడ మేము చూసాము. అంటే మేము 10-20 కేజీల దాకా అక్కడ స్టోర్డ్ మీట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ దాదాపు మోర్ దెన్ 500 కేజెస్, 1/2 టన్ను మించి మనకి స్టోర్ చేస్తున్నారు. ఆ స్టోర్ చేసిండే మీట్ కూడా బయట నుంచి తీసుకొచ్చే పరిస్థితిలోనూ లేకపోతే అక్కడ స్టోర్ చేసిన కండిషన్లోనూ పూర్తిగా చెడిపోయి నల్ల రంగులో తిరిగిపోయి విపరీతమైన దుర్వాసన వెదజల్లుతూ ఆ ప్రాంతం అంతా కూడా చుట్టుపక్కల విపరీతమైన వాసన వచ్చే పరిస్థితిలో చూసి అందరం కూడా షాక్ అయ్యి ఆ మెటీరియల్ సీజ్ చేశాము. సో ఆ మెటీరియల్ సీజ్ చేసి మన డంపింగ్ యార్డ్కి దాన్ని శానిటైజేషన్ చేసి పంపించడం జరిగింది. దాంతోపాటు వాళ్ళందరికీ కూడా అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల ప్రకారం అందరికీ నోటీస్ ఇష్యూ చేసి పెనాల్టీ చేసి టెంపరీగా కూడా స్లాటర్ హౌస్ని లాక్ చేయడం జరిగింది. సో మనకి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే కొంత బయట మనం ఎక్కడంటే అక్కడ తింటూ ఉంటాం, అది తినేటప్పుడు కొంచెం చూసుకోవాలా. ఎందుకంటే మనకి ఈ రంగులు మసాలాలు కలిపేసి బయట ఇవన్నీ చెడిపోయిన పదార్థాలు ఇవన్నీ కనపడకుండా మనకి సర్వ్ చేసే పరిస్థితి చాలా దగ్గర మనం చిన్న చిన్న హోటల్స్ లేదా డాబాస్ లేకపోతే ఈ మెస్సులు ఇలాంటివన్నింటిలో కూడా చూస్తున్నాము. కొంత అప్రమత్తంగా ప్రజలు మ్యాక్సిమం ఇళ్లలోనే ఆరోగ్యకరంగా క్షేమంగా చేసుకుంటే అందరికీ బాగుంటుందని చెప్పేసి మేము మనవి చేసుకుంటాను. హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో కాళ్లు, తల, బోటి కూరలకు పెద్దగా డిమాండ్ ఉండదు. దీంతో చిన్న స్థాయి పట్టణాలకు తక్కువ ధరకు అంటే తల 200 నుంచి 300 వరకు వాటిని ఎగుమతి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తిరుపతికి కంటైనర్ రైల్వే పార్సిల్ ద్వారా వస్తున్నట్టు గుర్తించారు నగరపాలక అధికారులు. అవి 2 వారాలు నిల్వ చేసి కాళ్లు, తలలను నీళ్లతో శుభ్రం చేసి రక్తం కనిపించేలా రసాయనాలు కలిపి తరలిస్తున్నట్టు చెబుతున్నారు. మటన్ మార్కెట్లోని 12 దుకాణాల్లోనే ఎక్కువగా ఇవి నిల్వ ఉంచినట్టు చెబుతున్నారు ఆఫీసర్లు. దాదాపు టన్ను బరువు కలిగిన కుళ్లిన మాంసాన్ని అధికారులు సీజ్ చేశారు. ఇన్నాళ్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు మిన్నకున్నారు? ఈ మటన్ మాఫియా వెనక ఎవరెవరి హస్తం ఉందో అధికారులు బహిర్గతం చేస్తారా? మామూళ్ల మత్తులో జోగుతారా? ఇన్నాళ్లు తాము తిన్నది ఏంటో తిరుపతి జనానికి క్లారిటీ వచ్చింది. స్లాటర్ హౌస్ సీజ్ చేశాక చుట్టుపక్కల ఇండ్లలోనే ఫ్రీజర్లలో మాంసం నిల్వ ఉంచి మరీ అమ్ముతున్నట్లు సమాచారం. వైసీపీ పాలనలో ఓట్ల రాజకీయం కోసం మటన్ మార్కెట్ కు లక్షలు పోసి గ్రానైట్ వేయించారు ఆ పార్టీ స్థానిక నాయకులు.
మటన్ మార్కెట్లోని వివిధ షాపుల్లో కుళ్లిన మాంసం బయటపడటంతో ఫైన్తో సరిపుచ్చాలని ప్రయత్నించినా చుట్టుపక్కల ఉన్న స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించడంతో అధికారులకు మరో దారి లేక మటన్ మార్కెట్ సీజ్ చేయక తప్పలేదు. మళ్లీ మటన్ మార్కెట్కు అనుమతిస్తారేమో అనే భయం జనంలో ఉంది. అయితే జనావాసాల్లో తీవ్రమైన దుర్గంధం వెదజల్లే మటన్ మార్కెట్ను శాశ్వతంగా మరో చోటుకు తరలించాలనే డిమాండ్ పెరుగుతోంది. స్థానికులు ఉండే చోట ఇళ్ల మధ్యలో ఇది ఉండకూడదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద మున్సిపల్ అధికారులు, కలెక్టర్ గారు, ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఒక జంతువు కోసిన తర్వాత దాంట్లో వచ్చి పుట్ట, పేగులు ఎట్ట ప్రవహిస్తాయి? అది అవే ఆవిరైపోతాయా? స్థానిక కాలువల్లోనే కదా ప్రవహిస్తాయి. దుర్వాసన రాదా? కాళ్ళు చేతులు మొన్న పట్టినారు మీరు. ఆ కాళ్ళు చేతులు ఎక్కడ కాల్చుతారు? అది కాల్చడం వల్ల క్యాన్సర్ రాదా? అధికారులకు, మున్సిపల్ అధికారులకు తెలియదా ఇన్ని రోజులు? ఇప్పుడు తెలిసిందా మీకు? ఇప్పుడు దానికి రాజకీయ ఇది చేస్తూ ఉన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవద్దండి. ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం అనేది ఇది నా యొక్క వ్యక్తిగత సమస్య కాదు. కొన్ని లక్షల మంది ప్రాణాల ఇష్యూ ఇది. దీన్ని దయచేసి మున్సిపల్ అధికారులు కానీ, కలెక్టర్ కానీ, కార్పొరేషన్, మున్సిపల్ ఫుడ్ కార్పొరేషన్ కానీ తీవ్రంగా తీసుకోవాలి సమస్యను. తిరుపతిలో జరుగుతున్న కల్తీ ఆహారం ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తిరుపతిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియక అయోమయంలో పడ్డారు భక్తులు. తిరుపతి వాసులు కూడా మటన్, చేపలు, చికెన్ బిర్యానీ తయారీ కేంద్రాల్లో బయటపడిన కుళ్లిన మాంసం, చేపలు చూసి ఇంతకాలం తాము తిన్నది ఇవా అని తెగ ఫీల్ అయిపోతున్నారు. కుళ్లిపోయిన మాంసం, పాచిపోయిన పొట్టేళ్ల, మేకల తలకాయలు, కాళ్లు, బోటి పదార్థాలు బయటపడటంతో మాంసాహార ప్రియులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అందుకే దీని ప్రభావం ఆదివారం నాన్ వెజ్ హోటళ్లపై కనిపించింది. వినియోగదారుల సంఖ్య తగ్గిందని చెబుతున్నారు నిర్వాహకులు. ముఖ్యంగా తలకూర, బోటికూర, పాయ వంటి వంటకాల అమ్మకాలు బాగా తగ్గినట్లు సమాచారం. హోటళ్లకు వచ్చిన వారు కూడా ఆహార పదార్థాల నాణ్యతపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇది తాజా మాంసమేనా? ఎంతకాలం నుంచి నిల్వ ఉంచారంటూ ప్రశ్నిస్తున్నారు. నాణ్యమైన తాజా మాంసంతోనే వంటలు చేస్తున్నామని చెబుతున్న హోటల్ నిర్వాహకులు కొందరి నీచ వ్యాపార బుద్ధితో తామంతా కస్టమర్ల నుంచి తిట్లు తినాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఐటమ్స్ ఫ్రెష్గానే తీసుకుంటాము. ఒకవేళ నైట్లో ఏదైనా మిగిలితే మాకు కట్టిచ్చేస్తారు, ఎత్తుకోమని చెప్తారు, మేము ఎత్తుకుని అంతా ఫ్రెష్ చేసేది అంత మొత్తం. జనాలు బాగానే వస్తారు, బాగానే తింటారు. మేము మాత్రం ఆడ తీసేది లేదు, ఐటమ్స్ మాత్రం ఆడ తీసేది లేదు. పక్కన ఈ 2 అంగిట్లోనే తీసుకునేది. అన్నీ లిమిట్గానే తీసుకుంటాం, అన్నీ లిమిట్గానే వేసుకొని ఏదైనా మిగిలితే మాకు కట్టిచ్చేస్తారు, మేము ఎత్తుకుంటాం. మనకి మటన్, చికెన్ గురించి అన్ని ఐటమ్లు అంతా ఇక్కడ పక్కన దొరుకుతుంది. మనది ఎప్పుడు డే బై డే ఫ్రెష్ చేసుకుంటాము. ఏది కానీ స్టాక్ ఉండదు మన దగ్గర. ఐటమ్స్ అంతా ఫ్రెష్గానే చేస్తాము. అదే కాకుండా యాత్రికులు ఆన్లైన్ నుంచి మన దగ్గర ఫోన్ చేసి, కాల్ చేసి వచ్చి తినేసి వెళ్తారు. వాళ్ళు కానీ బాగానే ఉందని చెప్పేసి వెళ్తున్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ తక్కువలో వస్తుందని చెప్పేసి మీరు తినేసి కష్టపడకండి, ఆరోగ్యం పాలకపోకండి. తిరుపతి పరిధిలోని అన్ని హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టల్స్, ఆహార పదార్థాలు విక్రయించే వీధి వ్యాపారులు, సినిమా థియేటర్లు, మెస్సులు, ఐస్ క్రీం పార్లర్లు, మాంసం, చేపలు విక్రయ కేంద్రాల యజమానులకు తాము సూచించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు అధికారులు. పచ్చి ఆహార పదార్థాలను వండిన ఆహార పదార్థాలతో కలిపి నిల్వ ఉంచకూడదని, వండిన ఆహార పదార్థాలను సరైన పద్ధతిలో నిల్వ ఉంచాలని, మానవ వినియోగానికి అనర్హమైన ఆహార పదార్థాలను నిల్వ చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మనకి ఎస్టాబ్లిష్డ్ మీట్ స్టాల్స్ ఇవన్నీ అయితే మనకి లిస్టెడ్గా అయితే 273 ఉన్నాయి. ఈ లిస్ట్లో ఉండేవి కాకుండా కొంత దగ్గర అన్ఐడెంటిఫైగా ఉండేవన్నీ కూడా ఇంకొక 50 to 60, 70 దాకా ఉండొచ్చు. సో ఈ మామూలుగా అయితే రూల్స్ ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ లీలామాల్ సర్కిల్ దగ్గర స్లాటర్ హౌస్ ఉంది. ఆ స్లాటర్ హౌస్లో ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో ఎక్కడ కూడా బయట స్లాటరింగ్ చేయకూడదు. ఎక్కడైనా ఈ జంతువద స్లాటరింగ్ చేసేవన్నీ కూడా అక్కడ మున్సిపల్ స్లాటర్ హౌస్ తీసుకొచ్చి అక్కడ టెస్ట్ చేసుకొని అక్కడ సీల్ వేసుకొని ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అంటేనే వెటనరీ ఆఫీసర్ సర్టిఫై చేస్తేనే బయటికి రావాలి. లేదా వాటికి ఏదైనా జునోటిక్ డిసీజెస్ కానీ లేదా సివియర్ ఇల్నెస్ ఏదైనా ఉంటే కూడా అక్కడికక్కడే వాటిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అన్ఫిట్, హ్యూమన్ కన్సంప్షన్ అన్ఫిట్ అని చెప్పేసి సర్టిఫై చేసి వెటనరీ ఆఫీసర్ డిస్పోజ్ చేస్తారు. సో కానీ ఇక్కడ మన స్లాటర్ హౌస్కి వచ్చే స్లాటరింగ్ చేసుకునే వాళ్ళకన్నా కూడా బయట ఇల్లీగల్గా ఇక్కడ మార్కెట్స్లో అంతా కూడా ఇట్లా స్లాటరింగ్ చేసి ఏదైనా జబ్బు పడిన ఈ జునోటిక్ డిసీజెస్ లేదా కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండే ఈ యానిమల్స్ అంతా కూడా తీసుకొచ్చి అమ్మడం అనేది చాలా ఇల్లీగల్. సో ఎక్కడైనా కానీ ఐడెంటిఫై అయితే మాత్రం వాళ్ళ మీద సివియర్ క్రిమినల్ యాక్షన్ కూడా మేము తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నారు తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు. తమ తనిఖీల్లో కుళ్లిన పదార్థాలు గుర్తిస్తే సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు నోటీసులు జారీ చేసి అవసరమైతే వారి ట్రేడ్ లైసెన్సు రద్దుకు కూడా వెనకాడబోమని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు. మరి అధికారుల హెచ్చరికలు అమలవుతాయా? మళ్లీ మొదటికొస్తాయా? తిరుపతి మధ్యలో ఇళ్ల మధ్యలో ఉన్న మార్కెట్ని మూసివేయడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఉన్న జీవనోపాధి కోల్పోయే వాళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి జీవితాలని ఎలా వాళ్ళకి పునరావాసం కల్పించాలనే కోణం మిస్ అయింది. ఈ నేపథ్యంలో ఇక్కడ అనేక కుటుంబాలు ఈరోజు బతుకు తెరువు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళకి బతుకు తెరువు వచ్చేలాగా, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా, గతంలో కూరగాయల మార్కెట్ గాంధీ రోడ్లో ఉంటే దాన్ని షిఫ్ట్ చేసి కొత్త మార్కెట్ కట్టించారు. అదేవిధంగా ఫిష్ మార్కెట్ కూడా చేశారు. ఇప్పుడు మటన్ మార్కెట్ విషయంలో కూడా నిబంధనలు పెట్టి ఇది సవ్యంగా వాళ్ళ బతుకు తెరువులు దెబ్బ లేకుండా దూరంగా, టౌన్కు దూరంగా అయినా ఒక ప్లేస్లో ఇమీడియట్గా వీళ్ళకి పునరావాసం కల్పిస్తూ బతుకు తెరువు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్టు నటరాజ్తో దినేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తిరుపతి.